ఇవన్నీ నేను మా పాప కోసం సమ్మర్ కలెక్షన్ అనమాట. సమ్మర్ కోసం తీసుకున్నాను. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారు కదా తమ్నైట్లో. సో సమ్మర్ కోసం అని చెప్పి మా పాప కోసం కొన్ని నైట్ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను. అవన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. ఇవి నేను ప్రతి ఒక్కటి కూడా ఆఫ్లైన్లో తీసుకున్నవే, ఆన్లైన్లో తీసుకున్నవి ఏమీ లేవు. అందుకనే లాంగ్ వీడియో చేసి అన్నీ తీసుకున్న చూపిద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. ప్యూర్ కాటన్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి ఇవి జస్ట్ 200లో వచ్చిందంతే. బ్రాండెడ్ అనమాట, కానీ ఆఫర్లో వస్తున్నాయంటే తీసుకున్నాను. యాక్చువల్లీ నేను తీసుకోలేదు. మా ఆయన నెల్లూరు వెళ్ళినప్పుడు పాపకు బట్టలు బాగున్నాయి తీసుకోమంటావా అంటే, సమ్మర్ కలెక్షన్ చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయంటే సరే చెప్పాను. తీసుకొచ్చేసారనమాట. సో మీకు అందరికి చూపిద్దామని చెప్పి నేను ఇలా వీడియో చేస్తున్నాను. బాగున్నాయా? నాకైతే చాలా నచ్చాయి. ఈ కలర్ నేను ఆయన ఫోటోలో పెట్టినప్పుడు నాకేమంత నచ్చలేదు, కానీ ఇంటికి వచ్చాక క్లాత్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా కంఫర్ట్గా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నేను మీషోలో ఆల్రెడీ తీసుకున్నాను, కానీ ఇవి కాటన్ కదా, బయటవి ఇంకా బాగుంటాయి కదా క్వాలిటీ, అందుకని తీసుకురమ్మన్నాను. ఈ ఎండాకాలం అయినా కానీ పిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా తక్కువే కదా, అందులో ఇవైతే నాకు చాలా నచ్చాయి. ఈ డ్రెస్ అయితే ఇంకా బాగుంది. ఇవన్నీ మొత్తం బ్రాండెడ్వేనండి, ఆఫర్లో కాబట్టి ఇంత తక్కువకి వచ్చాయన్నమాట. దీని యాక్చువల్ ప్రైస్ అయితే 700 ఉంది ఎంఆర్పి. ఇది కూడా జస్ట్ 200లోనే వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీషోలో తీసుకోవచ్చు, మనకి తక్కువలో కావాలనుకున్నప్పుడు ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం లేదు. యూజ్ అండ్ త్రోగా కొన్ని రోజులు వాడి పడేస్తాం కదా, అలాంటివి మాత్రమే మీషోలో తీసుకోమని నేను ప్రిఫర్ చేస్తాను. నేను కూడా అలాగే మీషోలో షాపింగ్ చేసేది. ఎక్కువ రోజులు యూజ్ చేసేవి, మంచి బ్రాండెడ్గా కావాలనుకున్నవి అలాంటివి మాత్రం మీషోలో నేనైతే తీసుకోను. అండ్ మీషో గురించి నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నానంటే, నాకు అవసరమైన ప్రతి నేను బయటకైతే షాపింగ్ వెళ్ళి చేయను, దాంట్లోనే చేసుకుంటాను అనమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా 200. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అసలు ఎంత సాఫ్ట్ కాటన్ అంటే అంత బాగుంది. అండ్ ఈ రిప్లికాస్ ఉంటాయి కదా, రిప్లికాస్ కానీ ఈ ఇమిటేషన్ జ్యువెలరీ, ఇమిటేషన్ శారీస్ ఇలాంటివి అయితే మనం తీసుకోవచ్చు మీషోలో. ఎందుకంటే తక్కువకి వస్తాయి. మనమైతే ఎక్కువ కట్టము, అలా కట్టి అలా వదిలేస్తాం, అలా వాడుకొని 4 రోజులు పడేస్తుంటాయి కదా. అలాంటివి తీసుకుంటే ఏంటంటే తక్కువలో పెడతాము, కొద్ది రోజులు వాడుకున్న బాధ అనిపించదు, ఎలాగా అవి యూస్ అండ్ త్రో కాబట్టి. కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నాక 4 రోజులు వాడి యూస్ చేసి పడేస్తాం కదా, ఎందుకంత వేస్ట్ చేయాలి. అందుకే నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీషోలోనే తీసుకుంటాను. ఈ డ్రెస్ వచ్చేసి 150 రూపీస్. దీని ప్యాంటే నాకు కొంచెం తేడా కొడుతుంది, బట్ ప్యాకెట్లో అయితే ఇదే ఉంది అక్కడ అని చెప్పారనమాట. సో ఇంకా 150నే కదా, ఏముందిలో ఇంట్లో వేసేదానికి, సమ్మర్కే కదా అనుకొని నేను ఓకే చెప్పాను. అండ్ ఈ డ్రెస్ కూడా, ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా 150నే. అలాగే నేను మీషోలో అలాగే తీసుకుంటాను అనమాట. అంటే బయట తీసుకునేవి ఏవైనా కానీ మనకి మంచిగా కావాలి, ఎక్కువ రోజులు ఉండాలి, మంచి క్వాలిటీ అవి ఉండాలి అంటే మాత్రమే బయట తీసుకుందాం. ఇది వచ్చేసి చిన్న పాపకి టవల్ అనమాట. నేను టవల్ తెమ్మన్నాను. ఇంతకుముందు మా పెద్ద పాప అప్పుడు నెల్లూరుకి వెళ్ళినప్పుడు టవల్ తీసుకొచ్చారు ఆయన. ఎంత సాఫ్ట్గా ఉందంటే, నేను ఎంత కొన్నా కూడా బయట అసలు ఎక్కడ దొరకలేదు, ఇప్పటికీ దొరకట్లేదు ఆ క్లాత్. ఏదైనా అలాంటి ఒక్కొక్కసారి మాత్రమే దొరుకుతాయి. ఆ టవల్ తెమ్మంటే ఆయన ఇది టవల్ అనుకొని ఇది తీసుకొచ్చారు. బట్ ఇది క్యారీయింగ్గా యూజ్ అవుతుంది అండ్ టవల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా సాఫ్ట్గా ఉంది, వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. లిటిల్ బియర్ చాలా క్యూట్గా ఉంది కదా, కాకపోతే కొంచెం పత్తలా అనిపించింది నాకు. ఇది 150 పడిందంట, అంతకంటే ఏం కాస్ట్ ఏం కాదు, పర్లేదులే అనుకున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మా ఆయన కూడా 4 టీ-షర్ట్స్ తెచ్చుకున్నారు. ఇవి కూడా మంచిగా ఉన్నాయి క్వాలిటీ. మీషోలో అయితే ఈ క్వాలిటీ రావు. 500కే 4 టీ-షర్ట్స్ వచ్చాయి. కలర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే లాస్ట్లో ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందు కోసం తీసుకురావడానికి ఇంకొంచెం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.